రాజకుమార్తె నవ్వింది అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక రాజుకొక అందాల కూతురుండేది. ఆమె అందం గురించి 12 దేశాలలో చెప్పుకున్నారు. అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లాడదామని వచ్చారు. ఆమె వారిలో ఒక్కరిని కూడా చూడనైనా లేదు. అసలు సంగతేమిటంటే, ఈ అందాల రాజకుమార్తెకు మనుషులంటే పరమాసహ్యం. దానికి తోడు ఆమె ఎన్నడూ నవ్వదు. ఆఖరుకు ఆమె ముఖాన చిన్న చిరునవ్వు కూడా ఎన్నడూ రాలేదు. ఎంతేసి గొప్ప రాజకుమారులను, అందగాలను తన కుమార్తె నిరాకరించడం చూసి రాజు విసిగిపోయి, తన కుమార్తెను ఎవరు నవ్విస్తే వారికి ఆమెనిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విని రకరకాల హాస్యగాళ్ళు, విదూషకులు, ఇతరులు 4 దిక్కుల నుంచి తండోపతండాలుగా వచ్చి రాజకుమార్తెను నవ్వించడానికి పడరాని పాట్లన్నీ పడ్డారు. కానీ వాళ్ళ శ్రమ యావత్తూ వృధా అయింది. రాజకుమార్తె నవ్వనే లేదు. రాజుగారి ఇంటికి సమీపంలోనే ఒక కాపు నివసిస్తున్నాడు. ఈ కాపుకు 3 కొడుకులున్నారు. అతను తన పెద్ద కొడుకును పిలిచి, ఒరే, నిన్ను చూసి అందరూ తెగ నవ్వుతారు. రాజుగారింటికి వెళ్ళి రాజకుమార్తెను నవ్వించావంటే మన పంట పండిందన్నమాటే అన్నాడు. కాపు పెద్ద కొడుకు రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమార్తెను నవ్విస్తానన్నాడు. రాజుగారికి ఏమాత్రమూ నమ్మకం చిక్కలేదు. అయినా ప్రయత్నించమన్నాడు. కాపు పెద్ద కొడుకు రాజకుమార్తెను నవ్వించడానికి ప్రయత్నించి ఓడిపోయినందుకు శిక్షగా 3 కొరడా దెబ్బలు తిని ఇంటికి చేరుకున్నాడు. వెంటనే కాపు రెండో కొడుకు తాను ప్రయత్నిస్తానన్నాడు. వాడు చూడడానికి నవ్వు వచ్చేటట్టుంటాడు. వాడికి ఒక కాలు పొట్టి, మరొక కాలు పొడుగును. అందుచేత వాడు కాలు తీసి కాలు వేసినప్పుడల్లా దిబ్బ ఎక్కి దిగుతున్నట్టుంటాడు. దానికి తోడు వాడు మాటకారి. అందుచేత తండ్రి వాణ్ణి కూడా రాజభవనానికి వెళ్ళనిచ్చాడు. అయితే వాడి అవతారము, మాటకారితనము రాజకుమార్తె మీద పారలేదు. వాడు కూడా కొరడా దెబ్బలు తిని ఇంటికి వచ్చేశాడు. ఆ తరువాత కాపు మూడో కొడుకు సంగడు తాను పోతానన్నాడు. వాడికి మామూలు తెలివితేటలు కూడా లేవు. బొత్తిగా ఏ పని చెయ్యలేడు. అందుచేత తండ్రి ఒప్పుకోలేదు. కాని సంగడు కాదు కూడదు వెళ్ళి తీరాలని బయలుదేరాడు. వాడు రాజభవనానికి వెళ్ళి, నేను రాజకుమార్తెను నవ్విస్తాను అని అందరూ అన్నట్టు అనక తనకేదైనా పని కావాలని అడిగాడు. వాడికి నది నుంచి కావడితో నీళ్లు చేరవేసే పని ఇచ్చారు. ఒకనాడు వాడు నదిలో బిందె ముంచేసరికి ఒక పెద్ద చేప బిందెలోకి వచ్చింది. వాడు కావడి ఎత్తుకొని తిరిగి వస్తుండగా ఒక ముసలిది ఒక పెద్ద బాతును వెంటబెట్టుకొని వస్తూ ఎదురుపడింది. ఆ బాతు మేలిమి బంగారు రంగులో ఎంతో చూడముచ్చటగా ఉన్నది. సంగడామెను పలకరించి, ఎంత అందమైన బాతు, దాన్ని నాకియ్యరాదా అవ్వా అన్నాడు. అవ్వ బిందెలో ఉన్న చేపను చూసి, ఆ చేపనిచ్చి బాతును తీసుకో అన్నది. సంగడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అవ్వ చేపను తీసుకుని బాతును సంగడికిస్తూ, ఈ బాతు మామూలు బాతు కాదు. దీన్ని ఎవరైనా తాకినప్పుడు అంటుకుని వెంటరా అన్నావంటే ఆ మనిషి బాతుకు అంటిల్లా అయిపోయి తప్పించుకోలేడు అని రహస్యంగా చెప్పింది. మరీ మంచిది, అలాంటి బాతుంటే అంతులేని చేపలు పట్టవచ్చు అని సంగడు బాతును తీసుకుని బయలుదేరాడు. దారిలో వాడికి మరొక ముసలిది కనిపించి, ఎంత చక్కని బాతో, ఒక్కసారి దాన్ని నిమరనిస్తావా బాబు అన్నది. నిమురుగాని ఈకలు లాగమాకు అన్నాడు సంగడు. ముసలిది బాతు మీద చెయ్యి వేసి నిమరనారంభించగానే వాడు అంటుకుని వెంటరా అన్నాడు. వెంటనే ముసలిదాని చేతులు బాతుకు అంటుకుపోయాయి. సంగడు బాతుతో సహా ముందుకు సాగాడు. ముసలిది విధిలేక వెంట నడిచింది. వాళ్ళు అలా కొంత దూరం వెళ్ళేసరికి ముసలిదాని చేత మోసపోయిన ఒకడు దాన్ని చూసి కసికొద్దీ కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు. ఆ క్షణంలో సంగడు అంటుకుని వెంటరా అన్నాడు. ఆ మనిషి కాలు ముసలిదానికి అంటుకుపోవడం చేత వాడు ఒంటి కాలు మీద గెంతుతూ తాను కూడా నడవసాగాడు. వాళ్ళు అలాగే రాచనగరు ప్రవేశించారు. అక్కడ ఒక కమ్మరి ఈ దృశ్యం చూసి గెంతుతున్న మనిషిని గుర్తించి వాడికి సహాయం చేద్దామని వెనుక నుంచి పట్టుకుని లాగాడు. అంటుకొని వెంటరా అన్నాడు సంగడు. కమ్మరి కూడా బారులో చేరిపోయాడు. ఇలా వాళ్ళు రాజభవనం వెనక భాగం చేరేసరికి బయటి కోలాహలం విని రాజుగారి వంటలక్క గరిటతో సహా బయటికి వచ్చి సంగడి చేతిలో బాతును చూసి, ఎంత అందమైన బాతో,
ఒక్కసారి నిమరనిస్తావా తంగడు అన్నది. అది విని కమ్మరి, దాన్నేం నిమురుతావు, నన్ను నిమురు అన్నాడు పరాచకంగా. ఏమన్నావురా కోతి వెదవా అంటూ వంటలక్క గరిట పెట్టి కమ్మరి నడుం మీద ఒక్కటి పెట్టింది. అంటుకుని వెంటరా అన్నాడు సంగడు. వంటలక్క గరిటతో సహా బారులో చేరింది. ఇంతమందిని రాజభవనం ముందుకు తీసుకుపోయిన సంగడు అక్కడ గుండ్రంగా నడిపించసాగాడు. రాజుగారి కుక్కలు ఈ వింత దృశ్యాన్ని చూసి మురిగాయి. జనం పోగై కలకలం చెయ్యసాగారు. రాజుగారు, రాజకుమార్తె, దాసీలు మేడ మీది కిటికీల వద్దకు వచ్చి బయటికి చూశారు. రాజకుమార్తె కింది దృశ్యాన్ని చూసి విరగబడి నవ్వసాగింది. ఆమె పడిపోకుండా రాజుగారు పట్టుకోవలసి వచ్చింది. రాజకుమార్తె ఇంతకాలానికి నవ్వడం వేలాది జనం చూశారు. రాజుగారు ఆమెను సంగడికిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చేశాడు. కథ సమాప్తం. గొప్ప ఇంటి విందు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు, అంతకన్నా గొప్ప అహంకారీను. ఆ గ్రామంలో ప్రజలందరూ రైతులు, కాపులును. జమీందారుకు వాళ్ళ పొడ ఏమాత్రము గిట్టేది కాదు. ఒకరోజు పొలాల్లో రైతులు, ఇవాళ నేను జమీందారు గారిని అంత దూరంలో చూశాను, ఇంత దూరంలో చూశాను అని గొప్పగా చెప్పుకుంటుంటే ఒక పేద కాపు విరగబడి నవ్వి, ఏ చెట్టు చాటు నుంచో పుట్ట చాటు నుంచో జమీందారు గారిని చూడడం గొప్పేమిటి, తలుచుకుంటే నేను జమీందారు గారింట విందు భోజనం తినగలను అన్నాడు. ఈ మాటలు విని మిగిలిన రైతులకు చాలా కోపం వచ్చింది. ఈ మొహమేనా జమీందారు గారింట విందు కుడిచేది? నిన్ను జమీందారు గారి గడప దాటి లోపలికి కూడా అడుగు పెట్టనివ్వరు. ప్రగల్భాలాడకు అంటూ నలుగురు 4 మాటలు అన్నారు. ప్రగల్భాలాడేదాకా నాకేం పని? ఉన్నమాటే చెబుతున్నాను. నేను తలుచుకుంటే ఏ పూటైనా జమీందారు గారింటికి వెళ్ళి భోజనం చేసి రాగలను అన్నాడు పేద కాపు. నువ్వు ఆ పని చేస్తే నీకు 3 గరిసెల ధాన్యము, జత ఎద్దులు ఇస్తాం. జమీందారు గారింట భోజనం చెయ్యలేకపోతే మేం చెప్పిన పని అల్లా చెయ్యాలి అన్నారు రైతులు. నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పేద కాపు. ఆ పూటే వాడు జమీందారు గారింటికి వెళ్ళాడు. తలవాకిట కావలి వాళ్ళు వాణ్ణి తరిమి కొట్టబోయారు. కొంచెం ఆగండి, నేను ప్రభువు గారికొక శుభవార్త చెప్పాలి అన్నాడు కాపు. ఆ శుభవార్త ఏమిటో మాతో చెప్పు, మేమేలిన వారితో చెబుతాం అన్నారు కాపలా వాళ్ళు. ఈ శుభవార్త ప్రభువు గారితో స్వయంగా చెప్పాలి, అది మీతో చెప్పేది కాదు అన్నాడు కాపు. జమీందారుతో నౌకర్లు కాపు వాడన్న మాట చెప్పారు. జమీందారుకు కుతూహలం కలిగింది. ఈ కాపువాడు ఏదో లాభకరమైన సంగతి చెప్పడానికి వచ్చాడు. అందుచేత ఆయన వాణ్ణి లోపలికి రానిమ్మని తన నౌకర్లతో చెప్పాడు. నౌకర్లు కాపును తెచ్చి జమీందారు ముందు ఉంచారు. నువ్వు ఈ ప్రాంతాల వాడివిలాగే ఉన్నావు, ఏమిటి నువ్వు చెప్పదలిచిన వార్త అని జమీందారు కాపును అడిగాడు. కాపువాడు రహస్యంగా, గుర్రం తలకాయంత బంగారం ధర ఏపాటి ఉంటుందంటారు అని జమీందారును అడిగాడు. ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు జమీందారు. ఒక కారణం ఉండి అడుగుతున్నాను ప్రభు, తమకు తెలిస్తే చెప్పండి అన్నాడు పేద కాపు. ఆ కారణం చెప్పమంటున్నాను అన్నాడు జమీందారు. కాపువాడు నిట్టూర్చి, తమకు చెప్పడం ఇష్టం లేకపోతే నేను మాత్రం ఏం చెయ్యగలను? తమ సెలవైతే ఇంటికి పోయి భోజనం చేస్తాను, కడుపులో మండిపోతున్నది అన్నాడు. జమీందారుకు వాడిని వెళ్ళనివ్వ బుద్ధి కాలేదు. గుర్రం తలకాయంత బంగారం చేయి జారి పోనివ్వడం ఇష్టం లేక ఆయన తన నౌకర్లను పిలిచి, వీణ్ణి తీసుకుపోయి వెంటనే సుష్టిగా భోజనం పెట్టండి అన్నాడు. కాపువాడు రాజోపచారంగా కడుపు నిండా తిండి తిని వచ్చాక జమీందారు వాడితో, నువ్వు ఆ బంగారమేదో పట్టుకురా, దాని గొడవ నీకన్నా నాకు బాగా తెలుసు, నీకు బహుమానం కూడా ఉంటుందిలే అన్నాడు. బంగారమా? నా దగ్గర బంగారం ఎక్కడున్నది? 2 గరిసెల ధాన్యము, జత ఎద్దులు కలిసి గుర్రం తలకాయంత బంగారంతో సమానం అవునో కాదో తమరినడిగితే తెలుస్తుంది కదా అనుకున్నాను అన్నాడు కాపు. జమీందారుకు మండిపోయింది. ఛీ వెదవా, ఇంకో క్షణం ఇక్కడున్నావంటే నిన్ను చంపేస్తాను, మారు మాట్లాడకుండా పో అన్నాడు కాపుతో. కాపు వెళ్ళిపోయి రైతుల దగ్గర పందెం గెలుచుకున్నాడు. కథ సమాప్తం. శుభం.